హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా దగ్గర ఇది క్యాండ్ అంటే రస్మలై ప్యాటీస్ ఉన్నాయన్నమాట. సో దాన్ని చేద్దాం అనుకున్నాను. సో నేనేం చేశాను, మిల్క్ ఆల్రెడీ ఒక ప్యాన్లో అంటే వెడల్పుగా ఉన్న ప్యాన్లో మిల్క్ బాయిల్ చేస్తున్నాను. సో ఈ మిల్క్ ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి. ఇంక ఇవి చాలా చిక్కగా కావాలన్నమాట. కైండ్ ఆఫ్ రబ్డీ కైండ్ ఆఫ్ దానిలాగా బాగా మిల్క్ చాలా చిక్కగా అవ్వాలి. సో దాంట్లో కొంచెం షుగర్ వేసేస్తాను. సో నేను ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసేస్తున్నాను. సో దట్ ఈ షుగర్తో పాటు ఈ మిల్క్ ఇంక ఇలా చిక్కగా కొంచెం అవ్వడానికి ఇలా స్లోగా మధ్యలో కలుపుతూ మిల్క్ అంటే కింద బర్న్ అవ్వకుండా మాడకుండా ఇలా కలుపుతూ ఉన్నానమాట. చూడండి, ఇప్పుడు మిల్క్ ఇలా చిన్న మంట మీద నేను కలుపుతూ ఉన్నాను. సో ఈ విధంగా అవుతూ ఉన్నాయి. చూడండి ఎంత చిక్కగా అయినాయి చూడండి మిల్క్. సో ఇప్పుడు చాలా సిమ్లో పెట్టేస్తున్నాను. పెట్టేసి నేను ఇప్పుడు వీటిని యాడ్ చేస్తున్నాను. మన ప్యాటీస్ని మిల్క్లో యాడ్ చేస్తున్నాను. సో లెట్ ఇట్ సోక్. చాలా థిక్ అయిపోయినాయి చూడండి, మిల్క్ సరిపోతుంది. ఇప్పుడు డ్రై నట్స్ని కొంచెం గ్రైండ్ చేస్తున్నాను, క్యాష్యూ అండ్ ఆల్మండ్. ఇందులో మెయిన్ టేస్ట్ ఏంటంటే పిస్తాషియో. నా దగ్గర పిస్తాషియో లేకుండే, అందుకనే యాడ్ చేయలేదు. ఈ విధంగా నేను గ్రైండ్ చేసిన నట్ పేస్ట్ అండ్ కొంచెం ఇలాచీ. సో కొంచెం ఇలాచీ యాడ్ చేశాను. తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన కొంచెం ఆల్మండ్ అండ్ మన నట్స్ కొంచెం యాడ్ చేశాను అనమాట. సో కలిపేసి ఇంక ఇది సిరప్లో మంచిగా అవనిస్తాం. సో పిస్తాషియో ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ ఈరోజు నా దగ్గర లేదు. సో ఇంక ఈ విధంగా ఈ సిరప్లో సోక్ అయ్యేలాగా ఇలా పెట్టేస్తాం. సో మనకి ఇప్పుడు స్టవ్ ఏం అవసరం లేదు. సో లెట్ ఇట్ కూల్ డౌన్. సో ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనము మంచిగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఈ విధంగా చక్కగా ఈ మిల్క్ సిరప్ అంతా సోక్ చేసుకునేలాగా మనము వీటిని కూల్ అవ్వనిద్దాం. రస్మలై చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 4 hours. ఫ్రిడ్జ్లో నుంచి తీసి చల్లని రస్మలై ఆల్రెడీ మేము తినడం స్టార్ట్ చేసాము. మీకోసం చూపిస్తున్నాను. ఇదిగోండి రస్మలై, చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ.